విషయము ఆంధ్రప్రదేశ్ వినాశంలో బీజేపీ పాత్ర 2014లో విభజన తర్వాత విభజన పాపాన్ని కాంగ్రెస్ కంటగట్టి దాని మీద అధికారాన్ని గద్దెనెక్కినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రంలో మరి ఆ రోజు చేసినటువంటి తీర్మానం ఏదైతే ఉందో ఏది విభజన చట్టంలో హామీలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేక హోదా కావచ్చు 5 ఏళ్ళ ఉమ్మడి రాజధాని కావచ్చు ఆంధ్రప్రదేశ్ రావాల్సిన అన్నీ కూడా పొందుపరిచి చేస్తే దాన్ని ఆచరించాల్సినటువంటి బీజేపీ 3 పర్యాయాలు దేశంలో కూర్చున్నా కూడా కాంగ్రెస్ మీదనే రాజకీయం చేస్తూ ఉంది తప్ప ప్రత్యేక హోదా ఇచ్చిన దాఖలు లేవు. ఇదే గౌరవ అప్పటి ఉపరాష్ట్రపతి గారు అప్పుడు పార్లమెంటేరియను మన వెంకయ్య నాయుడు గారు ఉమ్మడి రాజధాని ప్రత్యేక హోదా కావాలా ప్లస్ 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని కావాలని చెప్పని బల్ల గుద్ది ఆ రోజు ప్రశ్నించినటువంటి వ్యక్తికి కూడా మీరు నోరు మూపించి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే విధంగా లేకుండా ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి ఆయన ఏపీకి అన్యాయం చేసినారు. ఎక్కడ అడుగుతారు అని చెప్పని మరి రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు. ఆ రోజు మీరు బీజేపీ పొత్తు ఉంది, ఈ రోజు ఉన్న కూటమి ఆ రోజు కూడా ఉంది. ఇప్పుడు 3 పార్టీలే, జనసేన ఉంది, టీడీపీ ఉంది, బీజేపీ ఉంది. 2014 కూడా మీరే ఉండారు. ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. మరి రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన స్లీపింగ్ పార్ట్నర్గా మీతోనే ఉన్నారు. ఆయన చేతులు ఎత్తేసినాడు. మన అవసరం సెంట్రల్ వాళ్ళకి లేదు, వాళ్ళకి స్థాయికి మించిన పరిధికి మించిన సీట్లు వచ్చినాయి, వాళ్ళు ఇస్తే తప్ప మనం తీసుకోలేమని చెప్తున్నారు. మరి మీకు అంత నిబద్ధత ఉంటే ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినారు? ఈయన అడగలేడని చెప్పి స్ట్రైట్గా చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది మీ సిద్ధాంతం. మరి ఈరోజు మరి తిరిగి 2014 ఏర్పడిన కూటమి మళ్ళీ ఈరోజు ఏర్పడింది. ఈరోజు మీరు ప్రత్యేక హోదా గురించి ఆలోచించడం లేదు. మీరంతా కూడా మీతో కలిసిన ప్రతి ఒక్కరూ కూడా మీ వినాశనాలకి, విధ్వంసాలకి, అరాచకాలకి అలవాటు పడే పరిస్థితి వచ్చింది నాయకుల్లో కూడా. ఎటుపోతుంది దేశం? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజనకి సంఘీభావంగా ఒక్క సిపిఎం పార్టీ తప్ప ప్రతి ఒక్క పార్టీ, ప్రాంతీయ పార్టీ కావచ్చు, జాతీయ పార్టీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మీ పార్టీలు అన్నీ కూడా మద్దతు ఇచ్చిండేది. మరి మీరు మద్దతు ఇచ్చినటువంటి ఇన్ని పార్టీలు మీరు బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది కదా. ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసినారు ప్రతిపక్షంలో ఉండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రాజధాని ఉండాలని చెప్పనింది. అన్ని తప్పిదాలు మీరు చేసి ఈరోజు కాంగ్రెస్ నిందిస్తూ ఉన్నారు. దేశ ప్రజలకి క్షుణ్ణంగా అర్థమవుతూ ఉంది. మీరు చేస్తున్నటువంటి ఓటు రాజకీయాలు కావచ్చు, హామీలు విస్మరించే రాజకీయాలు కావచ్చు, విధ్వంస రాజకీయాలు కావచ్చు, అరాచక రాజకీయాలు కావచ్చు, ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఘోరాలు కావచ్చు, మణిపూర్లో జరుగుతున్నటువంటి నేరాలు కావచ్చు, ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి మారేడికాయ మసి పూస్తున్నటువంటి ఈ హిప్నాటిజం, దాన్ని ఏమంటాము, ఒక రకమైనటువంటి సర్కస్ చేపిస్తూ ఉన్నారు జనాలతో మోదీ గారు. ఈ 11 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ గారు కావచ్చు, బీజేపీ పార్టీ ఉన్నప్పటి నుంచి బీజేపీ పార్టీతో ఉన్నటువంటి అత్యంత విలువైన సంస్కరణలు ఏదైనా ఒకటి చెప్పమనండి. ఈ దేశ నిర్మాణంలో మీ పాత్ర ఎంత ఉంది? డ్యాములు కట్టినారా? చెప్పండి. సాగునీటికి, తాగునీటికి విలువైనటువంటి పనులు ఏమైనా చేయగలిగినారా దేశవ్యాప్తంగా? కొన్ని భూ పంపిణీ చేయగలిగినారా పేదలకు? ఏం చేయగలిగినారు? హాస్పిటల్ కట్టగలిగినారా? కేవలము రైల్వే పునరుద్ధరణలో భాగంగా రైల్వేని ఏమైనా ఇంప్రూవ్ చేయగలిగినారా? ఈ రోజుకి రైల్వే వాళ్ళకి టీఏడిఏలకు కావచ్చు, వాళ్ళ అలవెన్సెస్ కావచ్చు, ఈ రోజు కూడా పెండింగ్ ఇవ్వాలి. ఆఖరికి రిటైర్డ్ అయినటువంటి సోల్జర్స్ కూడా పెన్షన్ విధానాల్లో ఈ రోజుకి పెంచింది లేదు. ఇది మీ నిబద్ధత సైనికుల పట్ల. మీరు భక్తి గురించి, దేశభక్తి గురించి మాట్లాడతారు. కేవలము మతతత్వంతో కాకుండా మానవత్వంతో పరిపాలన చేయాలా, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశము. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకోలే కానీ వారి వ్యక్తిగత ఎజెండా కోసమో లేదంటే వారి స్వార్థాల కోసమో ప్రజల్ని బలిపశం చేయడం సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వినాశనమైన పాత్ర. ఈరోజు కోలుకోలేకపోతున్న ప్రధాన కారణం కూడా బీజేపీనే. ఈరోజు వాళ్ళు
ఈరోజు మరో స్వతంత్ర భారతదేశం, మరో స్వతంత్ర పోరాటానికి కూడా సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి ఈరోజు భారతదేశంలో. ఏ రకంగా అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినారు బీజేపీ వాళ్ళు.